నేను చేసాను. మీ మీద వచ్చు సార్, నా దగ్గర అసలు డబ్బులు లేవు సార్. చాలు సార్, ఇందులో 2 కోట్లు ఉన్నాయి. అందరికీ భయం రావడం మొదలైంది. ఇక మనకి డబ్బులు రావడం మొదలవుతుంది. అందరికీ ఫోన్ చేయి. మొదటిసారి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడే లేపేసి ఉండాల్సిందే. నీ వల్లే భవానీ తమ్ముడు చచ్చాడు. భవానీ తమ్ముడు జోలికెళ్ళి ఆ ఎస్ఐ చచ్చాడు. ఆ ఎస్ఐ వల్ల భవానీ మనుషులందరూ చచ్చారు. మళ్ళీ అదే తప్పు. భవానీ చావు కారణమైన పోలీసుడు చావాలి. వాడెవడైనా సరే చంపుతాను. లాలానగర్ దాటాను, 2 నిమిషాలు ఉంటాను, వచ్చేస్తానమ్మా. హేరా, నిన్న చుక్కేయకుండా వెళ్ళావు కదా, అయినా నీ పిల్లం ఎందుకు బ్యాండ్ వాయించింది? అది ఎందుకులే బావ అడుగుతావు. నిన్న నేను నా పెళ్ళాం గుడికి వెళ్ళాం. సరిగ్గా అప్పుడే ఓ కోతి రోడ్డు దాటుకుంటూ వెళ్ళింది. సరే, వెంటనే నా పెళ్ళాం, ఏమండి మీ చుట్టాలు వెళ్తున్నారు గమనించారా? మన నోరు ఊరికే ఉంటుందా? ఏ నా మాంగారు నాకెందుకు జ్ఞాపకం లేడా? హేరా, నీ నోటి దోళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకోలేవా? ఇలా కౌంటర్లు ఇవ్వకపోతే కాపురం చేయడం చాలా కష్టం బావా. ఏం బాబు బాగున్నావయ్యా? బాగున్నానక్క. అన్నయ్య ఎరా బంగారం, ఎలా ఉన్నావు? ఏంటాక గౌడి గేది చెప్పిన మాట ఏంటందా? బాబు ఇది గేదె కాదు, ఆవు బాబు. అది ఆవన్న విషయం నాకు తెలీదా? నేను అడిగింది పీతికే గేదిని. నువ్వు అలా ఆంబోతులా చూడకు, ఆవు భయపడద్దయ్యా. పాలు కింద పోతున్నాయి చూడు. 5 ఏళ్ళు చదువు పేరుతో హాస్టల్లో ఉండిపోయావు. ఆ తర్వాత 5 ఏళ్ళు ట్రైనింగ్ ఉద్యోగం అంటూ వేరే ఊర్లో ఉండిపోయావు. అయినా మా గురించి ఏం తెలుసురా నీకు? మాకు షుగర్ ఉందా, ప్రెషర్ ఉందా, అసలు మా మంచి చెడ్డలేమిటి, ఏ పూటకి ఏ మాత్రలు వేసుకోవాలి, ఏదైనా ఒక్కటి చెప్పగలవా నువ్వు? ఎంతైనా మీ పెద్ద కొడుకుని మీరు వెనకేసుకొస్తారుగా. అవునరా, నాకు నా పెద్ద కొడుకే ఎక్కువ. నువ్వు డబ్బు పంపిస్తే సరిపోతుందా? ఈ కుటుంబంలో ఎవరికి ఏం కావాలన్నా వాడే కదా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. అమ్మా, నీ పెద్ద కొడుకు ఇంటికి, నేను దేశానికి. వైజాగ్ వచ్చి నీ చిన్న కొడుకు గురించి అడిగి చూడు. ఇంతటి గొప్పోడిని కన్నా మహాతల్లని నిన్ను పొగడ్తలతో పైకెత్తేస్తారు. ఆ ఊరికి అంత మంచి చేశాను. చాలే, నీ గొప్పలు నువ్వే చెప్పుకోవాలి. అమ్మా, వచ్చి రాగానే తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళి సాంబార్ తీసురావే. పొరుగుర్లో నువ్వు ఏం చేస్తే ఏం లాభమయ్యా? సొంతూరులో రాజాలా ఉండాలి. రాజే, ఈ రోజు నా బామర్ది ఊళ్ళో రారాజేగా. ఏంటనే ఎలా చూస్తున్నావు? ఆ రౌడీ భవానీకి సంబంధించిన మనుషులంతా గుంటూరులో ఎంత ఎలా రెచ్చిపోయారు? అంతమందిని లేపేసాడు ఎన్కౌంటర్లో. ఎవరు? మీ తమ్ముళ్ళంగారే. ఇంతకన్నా ఈ ఊరికి ఇంకేం మంచి చేయాలంటావు? వడ్డీకి తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మా తాతయ్య రామస్వామి గారు స్వాతంత్ర్య పోరాట వీరుడు. 4 సార్లు మంత్రిగా ఉన్నారు. బాగా నిజాయితీ గల మనిషి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పేరెందుకురా చెప్పావు? అది నాన్నగారు, నరసింహ నా స్నేహితుడు నాన్నగారు, అందుకే అలా. మంచి పేరు సంపాదించడానికి ఎంతో కాలం పడుతుందిరా. సంపాదించిన పేరు చెడగొట్టడానికి 1 నిమిషం చాలురా. నన్ను క్షమించండి నాన్నగారు. మీ పేరుకు మచ్చగలిగే విధంగా ఇకపై ఎప్పుడూ నడుచుకో. ఆ నిమిషం నుంచి రాజకీయాల జోలికి వెళ్ళకూడదని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు. తాతగారు చనిపోయాక ఎంతో మంది మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆదరణ కావాలని అడిగారు. ఆయన కుదరదన్నారు. మిగతా వాళ్ళు నేను ఒకట బావా, పెద్ద అయిన తర్వాత మన కులపోడొకడు రాజకీయాల్లో ఉండొద్దు. నన్ను క్షమించు చినరాజు. రాజకీయాల జోలికి వెళ్ళానని మా నాన్నగారికి మాటిచ్చాను. నీకొద్దంటే వదిలే బావా, నేను నా అల్లుడిని తీసుకుపోతాను. చిన్రాజు బలవంతంగా తీసుకెళ్లాడు. రావే. ఆ రోజే నా జీవితం మారిపోయింది. చిన్రాజు కోసం ఓట్లడుగుతూ ఇంటింటికి తిరిగాను. అప్పుడే ప్రజలకు మా తాతగారి మీద ఉన్న గౌరవాన్ని చూశాను. ఆ ఎలక్షన్లో నా వల్ల చిన్రాజు గెలిచారు.
4 ఏళ్లలో ఆయనకి డబ్బు పదవి అన్నీ వచ్చాయి. ఎంత డబ్బుండి ఏంట్రా లాభం? మన కులపోళ్ళందరూ ఆ రామస్వామి ఫ్యామిలీనే గౌరవిస్తున్నారు. అరే మీరేంటన్నా వాళ్ళ దయలేకపోతే మీరు గెలిచి ఉండేవారే కాదంటున్నారు. రామస్వామి ఫ్యామిలీని నేను గెలిచి తీరాలి. ఆ సీనుగాడికి నువ్వు రాజకీయ ఆశను నూరిపోయి నీ కోసం ఎలక్షన్లో 2 కోట్లు ఖర్చు పెడతాను. అడ్డమైన వాళ్ళు మీ తాతగారి పేరు చెప్పుకొని గెలుస్తున్నారు. నువ్వు పోటీ చేస్తే తప్పేంటి? నీకిష్టమైతే పోటీ చేయి, కానీ ఒక్క విషయం, రాజకీయాల్లో సంపాదించిన ఒక్క పైసా కూడా ఇంట్లోకి రాకూడదు. అలాగే రాజకీయాల కోసం నా దగ్గర ఒక్క పైసా కూడా అడగకూడదు. సరేనన్న. ఆ వెంకటేష్ డబ్బిస్తాడన్న నమ్మకంతో ఎలక్షన్లో పోటీ చేశాను. నమ్మక ద్రోహం చేశాడు. నా ఫ్రెండ్ లాలిచ్చిన డబ్బుతో ఎలక్షన్ ఖర్చులు చూసుకున్నా. ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడ్డాను. కానీ నా శ్రమ, మా తాతగారి పేరు, వీటన్నిటి మీద చిన్నరాజు డబ్బే గెలిచింది. కుటుంబానికి పేరుంటే సరిపోదు సీను, డబ్బు కూడా ఉండాలి. మనం ఓడిపోయినప్పుడు కలిగిన బాధ కంటే అడ్డమైన వాడు మనకు అడ్వైస్ చేస్తాడు. అది అన్నింటికంటే తట్టుకోలేని బాధ. ఏం జరిగినా ధైర్యం మాత్రం కోల్పోకు సీను. రాజకీయం అంటే అంత తేలిక కాదు బాబు. మీరు ఓడిపోయినందుకు మన లక్ష్మి కూడా దెప్పుతూ మాట్లాడుతుందండి. రాజకీయాలు మీకు అచ్చిరాలేదు, వద్దు వదిలేండి అయ్యా. రామస్వామి గారే ఓడిపోయారని ఊరు కోడే కూస్తుందయ్యా. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను ఆ రోజే రాజకీయాలు వద్దనుకున్నాను. నాలో ఉన్న పదవి కాంక్ష కసిగా మారింది. నన్ను హేళన చేసిన ఈ లోకాన్ని నా కాళ్ల కింద పడేసి తొక్కాలన్నంత కోపం వచ్చింది. ఈ రోజుల్లో రాజకీయాల్లో గెలవాలంటే డబ్బే ముఖ్యమని తెలుసుకున్నా. నా స్నేహితుడు లాల్ ద్వారా భవానీ పరిచయం అయ్యాడు. బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ బెదిరించి డబ్బడిగాను. డబ్బివ్వని వాళ్ళని చంపి వంతెన కింద పడేశాను. అందరిలోనూ భయం మొదలైంది. మాకు డబ్బు రావడం మొదలైంది. నా స్నేహితుడు లాల్ని చిన్రాజ్ దగ్గర చేర్చాను. అతను చేసిన అవినీతి పనులని ఇప్పుడు నాకు తెలుసు. ఎంతో మందిని చంపైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా నేను మినిస్టర్ నవ్వాలని నిర్ణయించుకున్నాను. యాండి ఫోన్. హసీను, భవానీకి సంబంధించిన మనుషుల్ని చంపింది ఎవరో కాదు. నా తమ్ముడే నాకు తెలుసు. ఏం చేయమంటావు? వాడు ఎస్ఐని చంపిన కేసు కోసం మాత్రమే ఇందులోకి వచ్చాడు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాడు. మన గొడవల్లో జోక్యం చేసుకోవడం వదిలే. సరే. ఈ రోజు తెల్లవారుజామున ప్రముఖ వ్యాపారవేత్త ఆర్కే జ్యువెలరీ యజమాని న్యూ పాలిటన్ క్లబ్ చైర్మన్ అయిన రత్నాకర్ గారు హత్య చేయబడ్డారు. వారి మృతదేహాన్ని కొండవీడు మంతరికి పెట్టారు. సార్, రండి మిస్టర్ జయసూర్య. భవానీతో అంతా అయిపోయిందనుకున్నాం, బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మర్డర్ నా ఫ్రెండ్కి జరిగింది. జయసూర్య సార్, ఈ కేసుని మీరు అఫీషియల్గా హ్యాండిల్ చేయండి. ఎస్ సార్. పేపర్లో న్యూస్ చూశాను, చెప్పనే లేదు. అవును, సడన్ పడి. ఓకే 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 సార్, ని పెద్దగా డిస్టర్బ్ చేయను. మన ఫస్ట్ మూవ్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ని కలవాలి. వెంటనే అరేంజ్ చేయండి. ఐఎమ్ జయసూర్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఈ కేసుని నేనే డీల్ చేస్తున్నాను. మీలో ఉన్న భయమే వాళ్ళ బలం. లాస్ట్ వీక్ జరిగిన రత్నాకర్ మరణం భవానీ వెనక ఇంకెవరో ఉన్నారని రుజువు చేసింది. ఐఎమ్ గెస్సింగ్ తప్పకుండా మీ అందరికీ థ్రెటనింగ్ కాల్స్ మళ్ళీ వస్తాయని. భయపడకండి. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే రత్నాకర్కి జరిగింది, మాకు జరగదంటానికి ఏం సార్ గ్యారంటీ? ఈ కేసులో మేము మీకోసం ఒక కేసుని దూరం చేసుకోలేదా? ఇప్పుడు కూడా నేను మాట్లాడేది మీ సేఫ్టీ కోసమే. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ మీరే. మీరు సపోర్ట్ చేస్తేనే మేము వాడిని పట్టుకోగలం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఆ రోజు నీ తమ్ముడు మన జోలికి రాడు అన్నావు, ఇప్పుడు మనకు దగ్గరగా వచ్చేసాడు. ఏ క్షణమైనా మనందరం దొరికిపోతాం. చూడు సేను, ముందు అర్జెంటుగా నీ తమ్ముడు లేపై. అన్నా వద్దన్నా. రే నువ్వేంట్రా మధ్యలో? ఒక ఎస్ఐని ఏసేసినందుకే చూశారుగా, పోలీసులు మొత్తం ఏకమైపోయారు. అందులోనూ అసిస్టెంట్ కమిషనర్ అంటే రిస్క్ బాగా ఎక్కువ అన్నా. వద్దన్నా. ఏమండి, మీ అబ్బాయి మిమ్మల్ని ఏదో అడగాలంటున్నాడు. ఇదిగో మాట్లాడు, నాతో మాట్లాడు. డాడీ, నాకు బుల్లి కార్ కావాలి. నాన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు తీసుకొస్తాడ్రా. సరేనా? ఉంటాను బంగారం. ఇలా చూడు, ఇంకో 6 మాసాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆలోగా బిజినెస్ మెన్లు అందరి దగ్గర డబ్బు తీసేసుకుందాం. నా తమ్ముడికి మన విషయం తెలిసేలోగా మన ఆట ముగించేసుకుందాం. హలో, ఏంటి సార్, పోలీస్ మీటింగా?
ఎవరండి? బ్రిడ్జ్ కింద చచ్చి పడున్న 5గురికి మాత్రమే మేమెవరో తెలుసు. 2 కోట్లు రెడీ చెయ్యి, లేదా నువ్వు అక్కడే చచ్చి పడుంటావు. సార్ మనం పోలీసులు చెప్పేద్దాం సార్. ఏమంటున్నావు? పోలీస్ మీటింగ్ పూర్తి వచ్చేలాగా ఫోన్ కాల్ వచ్చింది. అంటే పోలీసుల్లో వాళ్ళ ఉన్నారనేగా. అందుకని ఫోన్ చేసే వాళ్ళందరికీ మనం డబ్బులు ఇచ్చేయగలమా? నాకు ఆలోచన వచ్చిందండి. చెప్పండి. రాజమండ్రిలో నాకు తెలుసున్న బాయ్ ఒక ఉన్నాడు. ఇక్కడ భవానీలో ఆయన పెద్ద గూండా. ఆయనకు విషయం చెప్పి మనుషుల్ని పంపించమన్నామంటే ఈ గ్యాంగ్ను పట్టుకోవచ్చు. అయ్యా, 2 ఆడపిల్లలున్నారు. ఎందుకు గొడవ? వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేస్తే పోలా? ఎందుకు రిస్క్? నాకు అనిపించింది చెప్పాను. పదనయ్యా. తమ్ముడు, అన్నయ్య బయటికి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఆఫీస్ వరకు. నా బండి సర్వీస్కి ఇచ్చాను, నన్ను కొంచెం మార్కెట్లో దించేస్తావా? రండన్నయ్య. ఏంటమ్మా? మీ నాన్నగారి మాత్రలు అయిపోయాయి. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొస్తావట్రా? సరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ విషయంగా ఒక చిన్న క్లూ దొరికింది. దాన్ని ఎంక్వైరీ చేయడానికే వెళ్తాను. తమ్ముడు, ఇక్కడే పక్కగా. అలాగే సరే, నువ్వు వస్తాను. రే అది ఇట్రా. తమ్ముడు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో. సరే. ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేయి. ఏమైంది? నా తమ్ముడికి తెలిసిపోయింది. ఛాన్సే లేదు. అతను ఖచ్చితంగా మన గురించి పోలీసులతో చెప్పుండడు. అతను చాలా భయస్తుడు. రే క్యాన్సిల్ చేయను. సీను, మన గురించి క్లూ దొరికిందని నా తమ్ముడే నాతో చెప్పాడు.